నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నిత్యం వెలుగొందాలి. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. జన సైనికులకు పార్టీ అండగా ఉంటుంది. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. పార్టీ నాయకులు కార్యకర్తలకు రుణపడి ఉంటా. ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే గోరంట్ల. గౌతు లచ్చన్నను అవమానించడం దారుణం. వై జంక్షన్ వద్ద సర్దార్ విగ్రహానికి పాలాభిషేకం. భక్తి శ్రద్ధలతో మహామృత్యుంజయ హోమం. భక్తులతో కిటకిటలాడిన అయ్యప్ప ఆలయం. తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో పాల్గొని ప్రసంగించారు. తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మహోన్నత వ్యక్తి, తుది శ్వాస వరకు తెలుగు భాష సాంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడిన యోధుడు రామోజీరావు సభావేదిక నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం నా ముందు సాక్షాత్కరిస్తోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన సంస్కృతి, భాషను మర్చిపోకూడదని, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నిత్యం వెలుగొందాలని కోరుకునే వ్యక్తిని నేను అని అన్నారు. తెలుగు భాషను దేశంలో 100 మిలియన్లకు పైగా మాట్లాడతారు. తెలుగు భాష పలుకుబడి వినసొంపైనది. అది సంగీతంలా ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగు. ఇంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగును వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం వేరే భాష, సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని సూచించారు. తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నప్పుడే మనం గొప్పవారమవుతాం. జాతి మనుగడకు, వికాసానికి ధైర్యం కావాలి. భాష లేకపోతే ఎన్ని ఉన్నా చరిత్ర లేని అనాథలం, అక్షరం లేని అభాగ్యులం అని వ్యాఖ్యానించారు. తెలుగుకు మద్దతిచ్చే వారికే ఓటు అని ప్రజలతో చెప్పించాలి. అలా చెప్పిస్తేనే మాతృభాష అభివృద్ధి, వైభవం దక్కుతుంది అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. వాడుక భాషగా మార్చి ప్రజలకు సాహిత్యం అందించడం కోసం కృషి చేసినటువంటి గిడుగు రామమూర్తి నుంచి గురజాడ వరకు, రఘుపతి వెంకటరత్న నాయుడు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కందుకూరి వీరేశలింగం లాంటి మహానుభావులు కాలానికి ఎదురీది భాషను పరిపుష్టిపరిచారు. ఈనాటికి వాడుక భాషకు సంబంధించి మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. దానికి కారణం, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి తెలుగు భాష మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధిపరిచి లాభాలు పొందాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా దేశంలో అమెరికా కన్నా 4 గంటల మేధా సంపత్తిలోను, కొత్త నూతన ఆవిష్కరణలోనూ ముందుంది. అక్కడ వారి మాతృభాషలోనే వారు పరిశోధనలు చేస్తారు, భాష కొనసాగుతుంది, విద్యాబోధన కొనసాగుతుంది. అదేవిధంగా జపాన్, చైనా, ఇజ్రాయెల్ అనేక దేశాలు ఇవాళ ఇంగ్లీష్ భాష మాట్లాడే కన్నా వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అనేక నూతన ఆవిష్కరణలు చేసి ప్రపంచంలో ముందున్నాయి. వారి సాంకేతికను, వారి విజ్ఞానాన్ని తమ భాషలో రాసుకున్నాయి, తమ భాషలోనే ఆలోచించాయి, తమ భాషలోనే విజయ గీతాలను ఆలపింపజేశాయి. అక్కడ మాతృభాష ఉపాధినిచ్చింది, ఆత్మగౌరవాన్ని పెంచింది. వారితో వ్యాపారం చేయడానికి ప్రపంచం అంతా ఇవాళ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ జాతికైనా అంతకు మించిన గౌరవం ఏముంటుంది? మన దైనందిక జీవన విధానం అదే నేటి మన సంస్కృతి. పరాయి దేశీ భాష, సంస్కృతి నుంచి మంచి విషయాలను గ్రహించటంలో తప్పేమీ లేదు. కానీ గుడ్డిగా అనుకరిస్తే మనం ఎంతో నష్టపోతాం. ప్రపంచ అధునాతన నాగరికతకు దూరం అయిపోతాం అనేటటువంటి భావనలో ఉన్నారు. వాస్తవానికి అది సరికాదని మనందరికీ తెలుసు. మాతృభాషలో విద్యను అభ్యసించి పైకి వచ్చినటువంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వారి గురించి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈవేళ పెట్టుబడిదారులను ఆకర్షించి ఉద్యోగాలు సంపాదించాలంటే కేవలం ఇంగ్లీష్ భాష వల్లే అదే సాధ్యమవుతుందనేటటువంటి భ్రమలో ఉన్నారు. ఎందుకంటే పెట్టుబడిదారులకు కావాల్సింది ఇంగ్లీష్లో మాట్లాడే వ్యక్తులని, వారే సమర్థవంతంగా ఉద్యోగం కానీ వ్యాపారం చేస్తారనేటటువంటి దురభిప్రాయంతో ఉన్నారు. గురజాడ అంటారు, మాతృభాష సజీవమైన తెలుగు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనిపించుకున్న ఈ తెలుగులో మన సుఖాలని, మన దుఃఖాలని వెల్లడించుకోవటం ఎవరికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని బట్టి ఆయన తన కాలానికన్నా ఎంతో ముందు ఉన్నారనేటటువంటి విషయం గమనించాలా. గతంలో GOMS 85 తీసుకొచ్చారు, దాన్ని రద్దు చేయాలా? దానికోసం గుంటుపల్లి శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆయన హైకోర్టులో ఒక వాయిద్యం దాఖలు చేసి
విజయం పొందాడు. ఆ జీవోని హైకోర్టు ఇక్కడ జస్టిస్ మహేశ్వరి గారి బెంచ్ రద్దు చేసింది. దాని మీద మరి సుప్రీంకోర్టు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేసింది. అది తక్షణమే విరమింపజేసి జిఓఎంఎస్ 85ను రద్దు చేసి పూర్వ తెలుగు విద్యా విధానాన్ని మళ్ళా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. జన సైనికులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, కష్టాల్లో ఉన్న జన సైనికులను ఆదుకోవాలన్నదే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పమని నాదెండ్ల మనోహర్ అన్నారు. గత 5 ఏళ్లుగా జన సైనికులు, వీర మహిళలు జిల్లాలో జనసేన పార్టీని ముందుకు తీసుకుని వెళ్లడానికి ఎంతగా శ్రమించారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాలలో మృతి చెందిన 21 మంది జన సైనికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వంతున 1.05 కోట్ల రూపాయల బీమా చెక్కులను మంత్రి రాజానగరంలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పార్టీకి కీలకంగా పనిచేసే వారందరినీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తిస్తారన్నారు. జిల్లాలో 25,000 సభ్యత్వంతో రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని, ఇందుకు కారణమైన ఎమ్మెల్యే బత్తుల జన సైనికులను అభినందించారు. రాష్ట్రంలో జనసేన సభ్యత్వం 14 లక్షలకు చేరుకుందని ప్రకటించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని, వారి కష్టసుఖాలలో పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీగా మనం చేసుకుంటున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచేటువంటి వ్యక్తులు, వారు ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే ముందు చూపుతోటి ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు చాలా పార్టీలు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాయి. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఒకటే, నాకున్నటువంటి లక్షలాది అభిమానులు సమావేశాలకు వచ్చి తిరిగి వెళుతూ కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. వారు మరణించడమో లేకపోతే తీవ్రమైనటువంటి గాయాలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందనేటువంటి మాటని వారు నమ్మి ఇలాగా క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక సత్సాంప్రదాయానికి నాంది పలికిన నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. ఎందుకంటే స్వార్థం లేని ప్రయాణం కాబట్టి అందరూ కూడా ప్రశ్నించే వాళ్ళు మీరు ఏం చేస్తారు రేపటి రోజున, మనం ఏం చేయగలుగుతామో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నాం. ఈ రోజున మేము నిర్వహిస్తున్న శాఖల్లో కానీ పనితీరులో కానీ మీరు చూశారు. ఏ విధంగా పంచాయతీరాజ్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారో మీరు చూశారు. ఊహించని విధంగా గ్రామ పంచాయతీల్లో స్వరాజ్యం తీసుకొచ్చి గ్రామ సభలు నిర్వహించి 13,000 గ్రామ పంచాయతీల్లో కూడా ఒకటే రోజున గ్రామ సభలు నిర్వహించి మీరే స్వచ్ఛందంగా తీర్మానాలు చేయండి, ఏ కార్యక్రమం చేయాలో ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు చక్కటి కార్యక్రమాలు చేయమని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఆ రోజున గ్రామ సభలు నిర్వహించాం. ఆ సభల ద్వారా వచ్చిన తీర్మానాలని బేస్ చేసుకుని ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా అద్భుతంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సీసీ రోడ్ల నిర్మాణం, పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఎక్కడైనా పొరపాటు జరిగిందా చెప్పండి. చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం ఒక అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆకాంక్షతోటి కష్టపడే మనస్తత్వం ఉంటుంది. మనం ముందుకెళ్తున్నాం. వేళ మమ్మల్ని అందరినీ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో పదవుల్లో కూర్చోబెట్టిందంటే ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏర్పాటు చేసిన కుటుంబమే మనమంతా ఎలా పరిచయం అంటే జనసేన పార్టీ ఆయన స్థాపించిన ఈ పార్టీ ద్వారానే మన అందరం పరిచయం. మిగతా పార్టీలా కాకుండా మన పార్టీలో ఒక అనుబంధం, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మనం అందరం. ఏది ఎక్కడైనా బత్తుల బలరామకృష్ణ గారిని కలవటానికే మచిలీపట్నం నుంచి వస్తారు, అలాగే మన మనోహర్ గారిని కలవటానికి రాష్ట్రం అంతటి నుంచి వస్తారు, దుర్గేష్ గారిని కలవటానికి కడప నుంచి జన సైనికుడు అన్న అని చెప్పి వస్తారు. అది ఎందుకంటే నియోజకవర్గానికి పరిధి లేకుండా
వీళ్ళంతా మన కుటుంబం అనేలాగా మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం. అలా కలిసిమెలిసి ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అలా అనుకోకుండా అలాంటి ఎటువంటి దుర్ఘటన జరిగినా సరే అప్పుడు కూడా మన కుటుంబంలో కలిసి ఉండాలి, వాళ్ళకి అండదండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది చేయటం జరుగుతుంది. అందులో అలాగే ఈ కుటుంబ సభ్యులైన మన కుటుంబ సభ్యులైన ఒకరు ఎవరైనా అనుకోని పరిస్థితిలో మరణిస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ పాలసీ చేయించడం, ఎంత ముందస్తున ఆలోచించుంటే ఇలాగా ఇంత మంచి ఆలోచనతో ఆయన వచ్చి ఉండొచ్చు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఎల్లప్పటికీ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి శిరస్సు వంచి ప్రణామాలతో కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక జయన్ రోడ్లో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో గోరంట్ల ఆధ్వర్యంలో గడిచిన ఎన్నికల్లో టీడీపీ తన గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్లకు ఆత్మీయ సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. గోరంట్ల మరో కొత్త సాంప్రదాయానికి తెరతీస్తూ ఒక్కొక్కరిగా వేదికపైకి దుస్సాలువ మొక్కను బహుకరించి వారికి కృతజ్ఞతలు తెలపడం అందరినీ ఆకట్టుకుంది. గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు శ్రమిస్తున్నారన్నారు. సూపర్ 6లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కార్యాచరణ చేస్తున్నారన్నారు. గ్రూపులు, చెత్త రాజకీయాలను తాను ప్రోత్సహించబోనని, నాయకులకు సముచిత స్థానం లభించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆయనను నాయకులు గజమాల, పూల కిరీటంతో ఘనంగా సత్కరించారు. టీడీపీ హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి పనిచేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందన్నారు. గోరంట్ల ఎక్కడ పోటీ చేసినా గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. తమ కుటుంబానికి పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఇచ్చిన గౌరవం ఇదన్నారు. మార్నివాసు, మార్గాని సత్యనారాయణ, గంగిన హనుమంతరావు, మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి ప్రసాద్, మజ్జి పద్మ, వెలుగుబంటి నాని, పిల్లా తనుజ, షేక్ సుబాన్ తదితరులు పాల్గొన్నారు. మన జరిగిన సంగ్రామంలో తెలుగుదేశం విజయబాట ఎగురవేయడానికి ప్రధాన కారకులు ఎన్డీఏ కూటమితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి నాయకత్వాన్ని పటిష్టం చేస్తూ గెలుపు ఓటములను లెక్క చేయకుండా పనిచేసిన వ్యక్తులు, వాళ్ళని సన్మానించుకోవడం మా బాధ్యత. వాలంటీర్ వ్యవస్థను పెట్టి పార్టీని నిర్వీర్యం చేసి ఏ విధంగా దొంగలబాధ్యతనంతో పతనమైపోయాడు జగన్మోహన్ రెడ్డిని చూసాం. దానికి భిన్నంగా కార్యకర్తలను గౌరవించడం, కార్యకర్తలకు విశేష సేవలు అందించడం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవ చేసిన లక్ష్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. నా ఎన్నికల్లో 82 నుంచి పనిచేస్తున్న అనేక మంది సీనియర్ కార్యకర్తలు, నవయువకులు అందరూ ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఆత్మీయ సభ ఏర్పాటు చేశాం. వాళ్ళందరినీ కూడా పిలుచుకొని సన్మానించుకొని మీ వల్ల నేను ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకునే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎంతోమంది కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు పనిచేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పెట్టాం. అలాగే పెద్దలను కూడా పిలిచాం, వారు అతిథులుగా పిలిచాం. ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా ఆదుకోవాలి, పేదరిక నిర్మూలన వాళ్ళ కృషిని ఏ విధంగా వాడుకొని ఉపయోగించాలనే ఆలోచనలో ఉంది. గత 40 సంవత్సరాలుగా గోరంట్ల కుటుంబాన్ని రాజమండ్రిలో పరిసరాలన్నింటిలో కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు హృదయంలో పెట్టుకున్నారు, హక్కును చేర్చుకున్నారు. ఎందుకంటే మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు చాలామంది సేవ చేయడం వల్లే ఇవాళ ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఇవాళ చూస్తే సుమారు 1,50,000 పైగా శాటిలైట్ సిటీలో జనాలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక కుటుంబాల్లో 4, అంటే సుమారు 4 లక్షల మందిని సుమారు 20 ఏళ్ల క్రితమే డిస్ప్లేస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు తదనంతరం సుమారు 10 నుంచి 15 లక్షల మందికి ఇవాళ సొంత ఇల్లు ఉండి వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అయ్యే పరిస్థితి కేవలం మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి వల్ల జరిగింది. ఇప్పుడు కూడా ఆయన 7వ అయినా సరే నెక్స్ట్ 4 ఏళ్ళలో ఒక విజన్తో అందరినీ డెవలప్, రాజమండ్రి రూరల్ని స్టేట్లోనే నెంబర్ 1 స్టేట్గా, నెంబర్ 1 నియోజకవర్గంగా నిలపాలని కార్యకర్తలు ఉద్దేశంగా, అంటే వాళ్ళందరినీ ఉత్తేజపరిచి వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళందరికీ కూడా తిరిగి సహాయం చేయాలనే కార్యాచరణ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల నేత, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్నను, వారి మనవరాలు, బీసీ నేతలను అవమానించడం దారుణమని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వంక మల్లికార్జున స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బీసీలను అవమానించినట్టుగానే భావిస్తున్నామని పేర్కొన్నారు.
నూజివీడులో రాజకీయాలకు అతీతంగా జరిగిన సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి బీసీ నేతలతో క్షమాపణలు చెప్పించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్దార్ గౌతులచ్చన్న విగ్రహాల వద్ద ఆందోళన కార్యక్రమాలలో భాగంగా మల్లిబాబు నేతృత్వంలో స్థానిక వై జంక్షన్ వద్ద గౌతులచ్చన్న విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. మల్లిబాబు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జరిగిన కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి బీసీ నేతలైన మంత్రి పార్థసారథి, కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే శిరీషలను అవమానించడం రాష్ట్రంలో బీసీలను అవమానించడమేనన్నారు. బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం సిటీ రూరల్ అధ్యక్షుడు బిల్డర్ చిన్న, జిల్లా నాయకులు లోడ అప్పారావు, రుక్మంగదరావులు మాట్లాడారు. నందరాడ అధ్యక్షులు సూరంపూడి శ్రీను, ఎంపీటీసీ సింగవరపు శ్రీను, రజక సంఘం అధ్యక్షులు కడచాల సత్యనారాయణ, సంకు సత్యరాజు, డి గౌరీ, లొట్ల వెంకటరమణ, వంగల మహాలక్ష్మి, కొల్లాకి నాగబాబు, బూర కనకలింగేశ్వరరావు, నందం స్వామి, మట్టా శ్రీనివాసరావు, యాగన ప్రసాద్, పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ జిల్లా ప్రెసిడెంట్గా నా పేరు వంక మల్లికార్జున స్వామి మల్లిబాబు. నిన్న మొన్న జరిగిన సంఘటన నూజివీడులో మన గౌతులచ్చన్న గారి విగ్రహానికి చిన్న లోటుపాట్లు జరగడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కేసని శంకర్రావు గారు అధ్యక్షులుగా మాకు పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ప్రతి అధ్యక్షుల్ని కూడా ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారు ఒక ఆశయాల మేరకు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక స్వతంత్ర యోధుడు, అలాగే ఒక రైతు బాంధవుడు జ్యోతులచ్చన్న గారిది మరి ఈరోజు పెద్దలు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు మరి కేశవ శంకర్రావు గారు పిలుపు వల్ల మరి అలా రాష్ట్రం అంతా కూడా మరి ఈరోజు ఎక్కడైతే మన జ్యోతులచ్చన్న గారిది విగ్రహాలు ఎక్కడున్నాయో అక్కడంతా కూడా పాలాభిషేకాలు కూడా మొదలెట్టడం చేయనందుకు. కానీ ఏంటంటే బీసీ వర్గాలన్నీ కూడా మరి తొంగలో తొక్కుతున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓసీలందరూ కూడా మరి ఎందుకంటే బీసీకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మరి ఏదైతే మరి బీసీలో ఈరోజు మేము కాలు రెగలేసి తిరుగుతున్నాం అంటే అది మరి జ్యోతులచ్చన్న గారి వల్ల. మరి అలాగే మరి ఏదైతే మరి జ్యోతులచ్చన్న గారిది మరి నూజివీడులోని అవమానంగా మరి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం మేము. జ్యోతులచ్చన్న గారు అనేది ఒక పార్టీ నాయకుడు కాదు, ఆయన ఒక పేద వర్గాలకి మరి బీసీ అనేవాడికి అందరూ కూడా మరి ఆయన ఒక ఆశాజ్యోతి. చాలా దురదృష్టకరమైన రోజు నిన్న జరిగిన సంఘటన, ఈ రోజు సంఘటన కూడా. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ వారే వారిని గుర్తించి వారి సేవలు కానీ వాళ్ళ నిస్వార్థాన్ని కానీ గుర్తించి సర్దార్ అనే బిరుదు మన సర్దార్ గౌతులచ్చన్న గారికి ఇచ్చారు. అటువంటి వారే గుర్తించిన వారు ఈ రోజున మనవాళ్ళు, మనతో పుట్టిన వాళ్ళు, మనవాళ్ళు వారిని అంత అవమానించడం, వారి కుటుంబ సభ్యుల్ని అవమానించడం అనేటువంటిది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని అవమానించుకున్నట్టు వాళ్ళ అమ్మా నాన్నలను కూడా అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను. వారు సొంత ఆస్తుల్ని పేద ప్రజల కోసం, దేశం కోసం వారు అర్పించేశారు. అటువంటి మహనీయుడు, దేశంలో మచ్చలేని రాజకీయ నాయకుడు, మచ్చలేని స్వతంత్ర పోరాటయోధుడు ఎవరన్నా ఉన్నారో అందరిలో ఆయన ఒకరు గౌతులచ్చన్న గారు. రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి వారి ఆలయంలో తంత్రి నందకృష్ణన్ నంబుద్రిచే మహామృత్యుంజయ హోమం భక్తి శ్రద్ధలతో జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అయ్యప్ప ఆలయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుమార్తె శ్రీధర్మ సింధు సహస్ర ఈ కార్యక్రమానికి విచ్చేసి మహామృత్యుంజయ హోమాన్ని సందర్శించుకుని మరకత మహాశివలింగం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆలయ ధర్మకర్తలు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, ఇమ్మంది మోహన్ రావు, చలపతి గురుస్వామి, తోట సుబ్బారావు ఆధ్వర్యంలో షోలే గురుస్వామి, చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి పర్యవేక్షణలో ఈ మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. పొలసానపల్లి శంఖానాదం పూరించారు. కేరళ సంప్రదాయం ప్రకారం నందకృష్ణ నంబుద్రి ఈ మృత్యుంజయ హోమాన్ని జరిపించారు. పిచ్చుక సత్యనారాయణ పరమశివుడి మంత్రోచ్చారణ చేయించారు. పొలసానపల్లి మాట్లాడుతూ ఈ మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించిన, తిలకించిన వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్ లభిస్తుందన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం వల్ల ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల సహకారంతో చేయడానికి వీలవుతోందన్నారు. 1000 రెట్లు ఫలితాన్నిచ్చే మహామరకత శివలింగాన్ని కూడా ఆలయంలో ప్రతిష్ఠించామని, భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. మహాపూర్ణాహుతి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మరి ఈ అయ్యప్ప ఆలయంలో
చెక్కమూడి రామ్మోహన్ రావు గారి వ్యవస్థాపకులుగా నిర్మించిన ఈ అయ్యప్ప ఆలయంలో భక్తుల సహకారంతో, ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు చేసినా భక్తులు లేకపోతే అది నిరంతరమే. కాబట్టి ఈ మహామృత్యుంజయం చేయించుకోవడం వల్ల ఈ చేయించుకున్న ప్రతి వారికి కూడా సంపూర్ణ ఆయుష్, ఇది మృత్యుంజయం మా ఇంట్లో చాలా మంది ఇళ్లలో చేయించుకుంటూ ఉంటారు, అందరికీ చేయించుకునే అవకాశం ఉండదు. అటువంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి మన విజయలక్ష్మి గారు ఆలయ ట్రస్టీలు అందరితో కూడా సమావేశపరిచి ఈ మృత్యుంజయ హోమాన్ని జరిపించడం జరుగుతుంది. ఈ మృత్యుంజయ హోమాన్ని మన ఆలయ నంబూద్రి గారు బ్రహ్మశ్రీ నందకృష్ణ నంబూద్రి గారు అత్యంత వైభవోపేతంగా కేరళ సాంప్రదాయంలో హోమాన్ని జరిపిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన భక్త మహాశీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం తర్వాత ఇక్కడ ఒక మంచి శివలింగం ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో తమిళనాడులో ఈ యొక్క మండపాన్ని, అలాగే కాశీలో శివలింగాన్ని, మరకత్త శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క శివలింగం యొక్క ఫలితం ఏంటంటే, మామూలుగా ఉండే శివలింగానికి ఇతర రంగుల్లో ఉన్న శివలింగానికి 100% ఫలితం ఉంటే, ఈ యొక్క శివలింగానికి 1000 ఫలితం వస్తుందని చెప్పి గతంలో పెద్దలు చెప్పారు. ఆ ఉద్దేశంతో ఆ యొక్క ఫలితం అందరికీ, భక్తులకి, రాజమండ్రి నగర ప్రజలందరికీ కావాలని చెప్పి అలా చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆలయంలో నిర్మాణం జరిగింది. ఆ గోదారమ్మ మాత చల్లని చూపులు రాజమహేంద్రవరంపై ఎప్పుడూ ఉంటాయని, ఆ తల్లి దీవెనల వల్ల తమ అభిమాన నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు గోదావరి మాతకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అవ్వాలని, అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని బోను ఈశ్వరి గోదావరి మాతకు ఎన్నికల సమయంలో మొక్కుకున్నారు. ఆ 2 కోరికలు నెరవేరితే 1008 బిందెలతో గోదావరి జలాభిషేకం చేస్తానని మొక్కుకున్నారు. ఆమె మొక్కు నెరవేరడంతో పుష్కరాల రేవులోని గోదావరి మాతకు తెలుగు మహిళలతో 1008 బిందెలతో గోదావరి మాతకు గోదావరి జలాభిషేకం నిర్వహించారు. టీడీపీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి, పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ దుష్టపాలన పోయి ప్రజా సంక్షేమ పాలన వచ్చిందన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు సంక్షేమం మెండుగా ఉంటుందన్నారు. టీడీపీ నాయకులు బుడ్డిగ రాధా, దాస్యం ప్రసాద్, రుంకాని విజయ్, కోసూరి చండిప్రియ, తురకల నిర్మల, గొర్రెల రమణి, మీసాల నాగమణి, ఏ లక్ష్మి, కర్ణం లక్ష్మీనాయుడు, లీలా లక్ష్మి, బర్ల గిరిజ, తుళ్లి పద్మ, దుంగ నాగమణి, నాగలక్ష్మి, మోతా నాగలక్ష్మి, దంగేటి అన్నవరం, మేరీ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఏదైతే 29వ వార్డు ఈశ్వర్ గారు వాళ్ళ బృందం కలిపి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలని, అలాగే రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారి పాలన రావాలని చెప్పి గతంలో ఈ మొక్కుబడి తీసుకోవడం జరిగింది. ఆ మొక్కుబడికి కారణంగా గతంలో వాసు గారి సీట్ వచ్చిన 108 బిందులతోటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర పురోభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ 1008 బిందులతోటి గోదావరి మాతకి అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. రానున్న పుష్కరాల్లో ఏ వంతనే కార్యక్రమాలు కార్యకలాపాలు జరగకుండా దిగ్విజయంగా పుష్కరాలు కూడా జరగాలని చెప్పి ఆ గోదావరి మాతకి పూజలు చేయడం కూడా జరుగుతుంది. అనుదినం ఎందుకంటే మహిళా శక్తి అంటే ఏంటో నిరూపించుకున్నారు. ఇలాగ ఈ మహిళా శక్తి మొత్తం ప్రతి సంవత్సరం కూడా 1000 బిందెలని 2000 బిందెలని చాలామంది కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ప్రయత్నం చేసి చాలా బాగా చేస్తారు, చాలా కష్టపడతారు. ఈ ఆడవాళ్ళు మొత్తం అంతా కూడా మహిళా శక్తి అంటే చాలా పవర్ఫుల్. అది పర్టికులర్గా ఆదిరెడ్డి వాసు గారు నెగ్గిన తర్వాత తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నెగ్గక ముందు కూడా మన ఎలక్షన్ల ముందు కూడా చేశారు. ఇదంతా మొత్తానికి లాస్ట్ ఇయర్ అయితే ఎలక్షన్ల ముందు చేసింది శనంతా పోయి చాలా ఆనందంగా నెగ్గాం. ఇప్పుడు ఆనందంగా చాలా సంతోషంగా చేస్తున్నారు వీళ్ళందరూ. రాజమహేంద్రవరంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక సుమాంజలి. మేము మహిళా శక్తి అంటే మేము ఆదిరెడ్డి వారి కుటుంబంతోనే నేర్చుకున్నాం. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ఆదిరెడ్డి వారి కుటుంబం వల్లే ఈరోజు మేము ఇంత రాజకీయంలో 29వ వార్డుకే పరిమితంగా ఉన్న మమ్మల్ని 50 వార్డులకి అంగన్వాడీ అధ్యక్షురాలుగా నా పేరు బోని ఈశ్వరండి.
మహిళా శక్తికి నన్ను ఒక 50 మందికి ఒక లీడర్గా పెట్టారు. తీరా సారి తెచ్చుకొని అందరూ ఆడవాళ్ళతో తెచ్చుకొని అమ్మవారికి సమర్పించుకొని 1000 నీళ్ళతోని నాతో కష్టపడిన టీము. నేను ఎవరిని కృతజ్ఞతలుగా చెప్తున్నానండి. నేను ఈ రోజు ఎంత ఎదిగానంటే టీం అండి. ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచిగా మధ్య తరగతిలో ఉన్న వాళ్ళందరూ నాతో కష్టపడ్డారు. పిలిస్తే వాసు గారితో ఈ 5 సంవత్సరాలు నాతో నడిచిన వాళ్ళని నేను లైఫ్లో మర్చిపోనండి. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో రాష్ట్రం మహిళలు అన్ని రంగాలు కూడా అట్టుడిగిపోయాయి. అందులో భాగంగా మేము ఈరోజు మొన్న ఎలక్షన్ టైంలో మహిళలందరం కూడా ఈ గోదావరమ్మ మాతకి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారు అధిక మెజార్టీతో గెలవాలని మా మహిళా శక్తి టీం అందరం కూడా ఈ గోదావరమ్మ మాతను కోరడం జరిగింది. అందుమూలంగా ఈరోజు మొక్కు తీర్చుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు రావాల్సిందే, అది ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు. కనుక ఈరోజు పరిపాలించే నాయకులు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మా ఆదిరెడ్డి వాసుబాబు గారు, ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని మరి అటువంటి పిలుపుని ఈరోజు అక్కడ రాష్ట్రంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రాజమండ్రి నగరం మా ఆలయం ఒక దేవాలయం, రాజమండ్రి ప్రజలు దేవుళ్ళు అనే ఉద్దేశంతో మా ఆదిరెడ్డి వాసుబాబు గారు ప్రతి కార్యక్రమంలో ముందుండి మరి ఎన్నో విజయాలు సాధించారు. మరి 75,000 మెజార్టీ ఇచ్చిన నగర ప్రజలందరికీ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. స్థానిక జాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం మార్గశిర బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరునికి అభిషేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి కామేశ్వరరావు, కొడమంచిలి ఆదిత్య చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. జాతకంలో మనకు తెలియని దొరకని దోషాలు, పెద్దలను మహానుభావులను కష్టపెట్టిన దోషాలు తొలగించేందుకు ఏడాదికి ఒకసారి మాత్రమే జాంపేట ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నందీశ్వరునికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అభిషేక కార్యక్రమాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకుడు కొడమంచిలి కామేశ్వరరావు, కొడమంచిలి ఆదిత్య నందీశ్వరునికి హారతులిచ్చారు. భక్తులకు ఎదురయ్యే దోషాలు తొలగించాలని ఆ నందీశ్వరుణ్ణి ప్రార్థించారు. రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న పౌర సేవలకు సంబంధించిన ప్రగతిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ డిసెంబర్ 30న జిల్లా కలెక్టర్లతో అమరావతిలో ప్రాంతీయ సదస్సులో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఎం అలీతో రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయా గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి కలెక్టర్లతో నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సులో ఫ్రీహోల్డ్, తదుపరి రిజిస్టర్ చేయబడిన ఫ్రీహోల్డ్ భూముల పునఃపరిశీలన స్థితి, ప్రజా సమస్యల పరిష్కార విధానం, నీటి పన్ను, ప్రభుత్వ లే భూముల రక్షణ, ఆక్రమణల క్రమబద్ధీకరణ, ఇంటి స్థలాల స్థితి, గ్రామసభ ఫిర్యాదుల పరిష్కార స్థితి, సర్వే రాయిపై పేర్ల తొలగింపు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. జీసస్ చూపిన మార్గంలో పయనిస్తే జీవితం ఆనందమయంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం జిల్లా అధ్యక్షులు తోట రామకృష్ణ అధ్యక్షతన పంచాయతీ మెంబర్ వీరమణి ఆహ్వానంపై క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ పాపులను, పుణ్యాత్మలను, మంచివాళ్ళని, చెడ్డవారిని సమదృష్టితో చూసే ఒక దివ్యాత్మ దివి నుంచి భూమికి వచ్చిన రోజే క్రిస్మస్ అన్నారు. ప్రేమ, దయ, కరుణ ప్రతి వారిలో ఉండాలని చెప్పిన మహనీయుడు పుట్టినరోజే క్రిస్మస్ అని, ప్రేమ, దయ, కరుణ కలిగిన ఒక జగద్గురువు పుట్టినరోజు క్రిస్మస్ అన్నారు. ఇటువంటి మంచి గుణాలను మనం జీవితంలో ఆచరిస్తే అందరూ సుఖశాంతులతో ఉంటారన్నారు. పాస్టర్ ప్రార్థనలతో యేసునామమున దీవెనలు అందించారు. జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీలేఖ ప్రసంగించారు. పాపులను, పుణ్యాత్మల్ని, మంచివాళ్ళని, చెడ్డవాళ్ళని సమదృష్టితో చూసే ఒక దివ్యాత్మ దివి నుంచి భూమికొచ్చిన రోజే క్రిస్మస్, అవునా కదా? అదేవిధంగా ప్రేమ, దయ, కరుణ అనే 3 గుణాలు ప్రతి మనిషికి ఉండాలని చెప్పిన మహనీయుడు పుట్టినరోజే క్రిస్మస్. ప్రేమ, దయ ఉన్న దేహమే దేవాలయం అని చెప్పిన ఒక జగద్గురు పుట్టినరోజే క్రిస్మస్. ఈ మంచి గుణాలన్నీ కూడా క్రీస్తు బోధించిన అన్నీ కూడా మనం జీవితంలో ఆచరిస్తే
మనం అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాం. మనం తీసుకొచ్చింది ఏది లేదు, పట్టుకెళ్ళేది కూడా ఏమీ లేదు. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి ఇదంతా నాది, పెద్దేవో నాది, లేకపోతే కొవ్వు నాది ఇలా అనుకుని జీవితాలను పాడు చేసుకుంటున్నారు. క్రిస్టియన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం. క్రిస్టియన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మతం ఇందాక చెప్పారు పాస్టర్ గారు చాలా చక్కని మాట చెప్పారు. ఏంటంటే క్రిస్టియానిటీ అనేది మతం కాదు, ఒక మార్గం. క్రిస్మస్ అన్నది నిన్న డిసెంబర్ 25 అని పాఠ్య పుస్తకాలు మాట చెప్పుకోవడానికి ఉంటుంది. అంతేగాని 25 పుట్టాడు మనకు తెలుసా? తెలియదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉందా? ఏమీ లేదు. అంటే యేసుక్రీస్తు 25వ తారీఖున పుట్టలే, చలికాలంలో పుట్టాడు ఉంటుంది. దాని నిదర్శనం గొర్రెల కాపర్లు చలి కాచుకుంటుంటే దేవదూత పైనుంచి వచ్చి పరలోకం చెప్తుంది కదా, ఇందా చెప్పారు కదా, ఏమని చెప్తుందండి? దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంత. రక్షకుడు ఎందుకు పుట్టాడు అంటే మనం రక్షించడానికి రక్షకుడు భూమిలో రావడం జరిగింది. అంటే మనం సన్మార్గులో మార్గాలని మన ఎంపీ గారు చెప్పారు కదా, మంచి మార్గంలో నడవాలి ఉండాలి ఉద్దేశంతో. కానీ మనం ఉన్నాం కదా అలాగా. మనం అసలు స్త్రీ పురుషునికి పుట్టిన సంతానం. మనం అంటే కంటితో కానీ చూపుతో కానీ పాపాలతో నిండి ఉంటాం. మనం నోటితో మేము రాజకీయ నాయకులు అంటేనే మాటతేసి మాట్లాడుతూ అలవాటే, అన్ని మాటలు అబద్ధాలు. కానీ అదే రీతిలో ఇవాళ ప్రతిదీ కూడా మనకి నోటి ద్వారా అన్ని పాపాలు చేస్తున్నాం కనుక ఈ పాపాలని రూపమాపాల ఉద్దేశంతోనే తండ్రి తన కుమారుని భూమి మీద పంపించి మన కొరకు శిలువ మీద రక్తం కార్చి 3వ దినం లేచిన మహానుభావుడు యేసుక్రీస్తు. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో విశాల పోరాటాలకు ప్రజలు సంసిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ మనువాదమే ఈ దేశానికి రాజ్యాంగం అంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా 24వ జిల్లా మహాసభలు జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో తొలి రోజు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది కార్యకర్తలు మున్సిపల్ స్టేడియం నుంచి తాడితోట సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహించారు. 24వ మహాసభలకు అద్దం పట్టేలా 24 భారీ ఎర్ర జెండాలతో రెడ్ షర్ట్ వాలంటీర్లు చేపట్టిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కోటిపల్లి బస్టాండ్ ఆవరణలోని సీతారాం ఏచూరి వేదికపై నుంచి వక్తలు ప్రసంగించారు. ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లౌకిక తత్వం వైపా సనాతన ధర్మం వైపా అని సూటిగా ప్రశ్నించారు. జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పడి 2.5 ఏళ్లు గడిచినా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు నిధులు కేటాయించలేదన్నారు. జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందర్బాబు, వై బేబీరాణి, పి తులసి, బి పవన్, ఎన్ రాజా, సీనియర్ నాయకులు ఎస్ఎస్ మూర్తి, పోలిన వెంకటేశ్వరరావు, టిఎస్ ప్రకాష్, ఐద్వా నాయకులు జరీనా, వెంకటలక్ష్మి, సిపిఎం నగర కార్యదర్శి కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మార్క్సిస్ట్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుంది. మేమే స్వార్థాల కోసం ఎక్కడ నిర్వహించినటువంటి దాఖలా అనేక పార్టీల గురించి అనేక అంశాలు అనేక సందర్భాల్లో మీరంతా పత్రికాముఖంగా వినుంటారు. కానీ మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వం కానీ మార్క్సిస్ట్ పార్టీ పోరాటాలు కానీ ప్రజలకు సంబంధించి వివిధ సమస్యల మీద, అది కార్మికుల, కర్షకుల, లేదా ఈరోజు మిగిలినటువంటి విద్యార్థి, యువజన, మహిళ కార్పొరేషన్లు కానీ అన్నిటికీ జమిటీ ఎన్నికలు. నేను అడుగుతున్నా ఈరోజు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీ తెలుగుదేశం ప్రభుత్వం పుట్టిందే రాష్ట్రాల హక్కుల కోసం. మీరు వెళ్ళి ఒకసారి చూడండి, సెంటర్లోనే ఉన్నాడు మహానుభావుడు, ఎవరైనా ఎన్టీ రామారావు విగ్రహం ఉంది అక్కడ. పాపం కళ్ళమ్మట కన్నీళ్లు గారుస్తున్నాడు ఆయన. ఏమిటిరా అంటే, ఒరే నేను రాష్ట్రాల హక్కుల కోసం నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అందరినీ ఓ తాటి మీద తీసుకొచ్చాను రా, నా అల్లుడేంట్రా ఎట్టా తయారయ్యాడు. ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఏ రోజు రాష్ట్రాలకి సంబంధించినటువంటి హక్కులు అనేటటువంటివి రద్దు చేయబడతాయి జమిలి ఎన్నికలైతే, ఆఖరికి నీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా, నీ తెలుగుదేశం పార్టీ కూడా మాయమైపోతాయి. మీరు చూడండి, ఎక్కడైతే కొంతమందికి ఐరన్ లెగ్గులు అంటాం మనం, ఎక్కడైతే బీజేపీ ఏ ప్రాంతీయ పార్టీనైతే ముట్టుకుంటుందో ముట్టుకున్న వెంటనే అది శిలా సదృశ్యం అయిపోతుంది.
దాన్నే మనకి మహాభారతంలో చెప్పాడు, అరే ధృతరాష్ట్ర కౌగిలిరే అని. కాంట్రాక్టర్లు దళారులు అడ్డగోలుగా ఇసుకని దోచుకుని అమ్మేసుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ సామాన్యుడికి రాజమండ్రి పక్కనున్న కొవ్వూరు పక్కన ఉన్నటువంటి వాడికి ఇసుక దొరికే అవకాశమే కనబడడం లేదు. భవన నిర్మాణ కార్మికుల పని కూడా దొరకడం లేదు ఈ జిల్లాలోని. దాంతోపాటు ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తునటువంటి స్కీమ్ వర్కర్లు వాళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు చాలా కొత్త పద్ధతుల్ని తీసుకొచ్చి స్కీమ్ వర్కర్లకు సంబంధించి ఇవాళ వీడియో కాల్స్ చేసే పని తీసుకొచ్చి వర్కర్ల మీద వేధింపులు చాలా పెద్ద ఎత్తున తీసుకునే పరిస్థితి ఉన్నది. అట్లాంటివి ఈ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. ఇవాళ ఈ జిల్లాలో చాలా మంది స్కీమ్ వర్కర్లు ఉద్యోగాలను తొలగించాలంటే రాజకీయ వేధింపులు జరుగుతుంటే ఆ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా కూడా ఇవాళ ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ఉంది ఎర్రజెండా సిపిఎం పార్టీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నిత్యం వెలుగొందాలి, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. జన సైనికులకు పార్టీ అండగా ఉంటుంది, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. పార్టీ నాయకులు కార్యకర్తలకు రుణపడి ఉంటా, ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే గోరంట్ల. గౌతు లచ్చన్నను అవమానించడం దారుణం, వై జంక్షన్ వద్ద సర్దార్ విగ్రహానికి పాలాభిషేకం. భక్తి శ్రద్ధలతో మహామృత్యుంజయ హోమం, భక్తులతో కిటకిటలాడిన అయ్యప్ప ఆలయం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.